మన శరీరం మొత్తాన్ని నడిపించే మాస్టర్ మైండ్ మన మెదడు. అయితే మనం మన మెదడులో కేవలం 10% ఉపయోగిస్తున్నామా? అయితే మిగిలిన 90% ఏం చేస్తోంది? అది కూడా ఉపయోగిస్తే మనమే దేవుడైపోతామా? ఈ వీడియోలో తెలుసుకోండి. మన శరీరం మొత్తాన్ని నడిపించే మాస్టర్ మైండ్ మన మెదడు. ప్రతి మనిషిలో 1100 నుంచి 1400 గ్రాముల బరువుండే ఈ అవయవం 100 కిలోల బరువుండే మొత్తం శరీరాన్ని శాసిస్తుంది. కానీ చాలా మంది ఏమంటారంటే మన మెదడు ఎప్పుడూ 10% మాత్రమే పనిచేస్తుందని, అలాగే మిగిలిన 90% కూడా ఉపయోగిస్తే దేవుడైపోతాడని. దాదాపు ఓ 100 ఏళ్ల నుంచి ఈ మాట బాగా ప్రచారంలో ఉంది. కానీ నిజానికి ఈ మాట మీకెవరైనా చెబుతున్నారంటే ఈ మాట 100% అబద్ధం. వైద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ కాలంలో న్యూరో సైంటిస్టులు మన మెదడులోని ప్రతి భాగాన్ని స్కాన్ చేయగలుగుతున్నారు. వాళ్లు చెప్పేదేంటంటే మన మెదడులో ప్రతి భాగం ఒక్కో పని చేస్తుంది. ఓ భాగం మన చూపును కంట్రోల్ చేస్తే మరో భాగం మన జీర్ణక్రియని క్రమబద్ధం చేస్తుంది. ఇంకో భాగం మన కదలికలని, మరో భాగం జ్ఞాపక శక్తిని, మరో భాగం మన ఆలోచనలని, ఇలా ఎన్నో రకాల కార్యకలాపాలను మన మెదడు చూసుకుంటుంది. నిజానికి మనం 100% బ్రెయిన్ ను ఉపయోగిస్తున్నా మనం అలవాటు చేసే పనుల ఆధారంగానే అది పనిచేస్తుంది. దీనిపై శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే మనం ఊహించిన దానికంటే మన మెదడు ఎంతో పవర్ఫుల్. మనం ఊహించలేనంత సామర్థ్యం ఉన్న సూపర్ కంప్యూటర్ అది. దానికి మనం అందించే కమాండ్స్ దాని పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీస్తాయి. మనం ఏదైనా పని చేయాలని బలంగా అనుకున్నప్పుడు ఆ పట్టుదల కూడా మన మెదడులోనే పుడుతుంది. అది సాధించేలా మన శరీరానికి కమాండ్స్ ఇచ్చి దానికోసం పోరాడేలా చేస్తుంది. ఫలితంగా అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాం. అలాగే ఒకవేళ మనం ఏదైనా పని చేయలేమని తరచుగా అనుకుంటుంటే ఆ ఆలోచన వల్ల నిజంగానే మనం ఆ పని చేయలేమనే సంకేతాలు మెదడులో పుట్టి ఆ పనిలో మనం ఫెయిల్ అయిపోతామట. అంతేకాదు, ఇంకొంతమంది ఏదైనా పనిని ఎంత ఏకాగ్రతతో చేస్తారంటే చుట్టూ ఉండే పరిస్థితులను సైతం మర్చిపోతారు. ప్రతి ఒక్కరూ వాళ్ల జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదుర్కొనే ఉంటారు. అయితే ఇలా పనిలో మునిగిపోయి తినడం, నిద్రపోవడం అన్నీ మర్చిపోతున్నారంటే అదేమీ తప్పు కాదు. నిజానికి మీరు ఎంత ఎక్కువగా ఇలా అయితే మీరు అంత ప్రొడక్టివ్గా పనిచేస్తారని అర్థమట. మీ మెదడు ఆ పనిపై ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల మిగిలిన ఆలోచనలన్నింటినీ కొంత సమయం పాటు పక్కన పెట్టేస్తుందట. అందుకే ఇలా జరుగుతుందనేది సైంటిస్టుల మాట. మరి ఇది మన బ్రెయిన్లోని అసలు సైన్స్. ఇకపై మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు 100% పట్టుదలతో ఆ పని చెయ్యాలని అనుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.